చాలాసార్లు మన ఆర్టీఐ అప్పీల్ సమాచార కమిషన్ దగ్గర ఆగిపోతుంది కదా. ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య. కానీ చాలామందికి తెలియని ఒక రహస్య ఆయుధమొకటుంది. అది వ్యవస్థనే ప్రశ్నించగలదు. ఈరోజు మనం ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 16 గురించి వివరంగా తెలుసుకుందాం. చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. మనం ఎంతో కష్టపడి అన్ని స్టేజులు దాటుకొని మన అప్పీల్ని రాష్ట్ర సమాచార కమిషన్కి పంపిస్తాం. ఆ తర్వాతేంటి? నెలలు గడిచిపోతాయి, కాని అస్సలు సమాధానం ఉండదు. ఆ నిశ్శబ్దం మనని చాలా నిరుత్సాహపరుస్తుంది. మరొకవేళ మనం తప్పుదారిలో చూస్తున్నామోవేమో. పరిష్కారమనేది మన అప్పీల్ను ముందుకు నెట్టడంలో కాకుండా అసలు ఆ అప్పీల్ను చూడాల్సిన వ్యవస్థనే ప్రశ్నించడంలో ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే ఈరోజు మన చర్చకు ఆధారం. ఇక్కడే చాలామంది ఆగిపోతారు. అమ్మో, కమిషన్ చాలా పెద్దది, వాళ్ళని ప్రశ్నించనేమని అధికారులు కూడా చెప్పొచ్చు. కాని అదస్సలు నిజం కాదు. అదంతా కేవలం ఒక అపోహ. చట్టం మనకే ఆ అధికారాన్ని ఇచ్చింది. మరి ఆ అధికారం ఎక్కడ్నుంచొస్తుంది? అదిగో ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 16 నుంచే. ఇది కేవలం ఒక మామూలు సెక్షన్ కాదు. ఇది కమిషనర్లకే ఒక రూల్ బుక్ లాంటిది. వాళ్ల అధికారాలేంటి, వాళ్ల బాధ్యతలేంటి అన్నీ ఇందులో చాలా స్పష్టంగా ఉంటాయి. ఈ సెక్షన్ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే కమిషన్ తన ఇష్టప్రకారం పనిచేయకుండా చట్టానికి కట్టుబడి పనిచేసేలా ఇది చూస్తుంది. అంటే పారదర్శకత, జవాబుదారీతనం. ఇది మన హక్కు. అయితే ఇక్కడే ఓ ట్విస్టుంది. 2019లో ఒక పెద్ద మార్పు జరిగింది. ఒకే ఒక్క సవరణతో సెక్షన్ 16 స్వరూపమే మారిపోయింది. ఈ మార్పును గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ సెక్షన్ను ఒక పవర్ఫుల్ ఆయుధంగా మార్చుకోవచ్చు. ఒకప్పుడు చూడండి, కమిషనర్ల పదవీకాలం 5 ఏళ్లని ఫిక్స్డ్గా ఉండేది. కాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్తే అప్పుడు. ఈ మార్పు చూడ్డానికి చిన్నదిగా అనిపించవచ్చు, కాని దీనివల్ల ఇప్పుడు అసలు చట్టం కన్నా ప్రభుత్వ నిబంధనలే కీలకంగా మారిపోయాయి. సో ఇక్కడ అసలు విషయమేంటంటే, ఈ కొత్త నిబంధనలు ఇప్పుడు పబ్లిక్ డాక్యుమెంట్లు. అంటే ఎవరైనా సరే వాటిని అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడే మనకు అసలైన అవకాశం దొరుకుతుంది. ఈ సమాచారంతో మనం కేవలం ఒక దరఖాస్తుదారుడిగానే మిగిలిపోము. వ్యవస్థను ప్రశ్నించే శక్తి మనకొస్తుంది. ఎలాగో చూద్దాం. ఇక్కడ కొన్ని సూటి ప్రశ్నలున్నాయి. వీటిని నేరుగా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఈ మొదటి ప్రశ్న చాలా సూటిగా ఉంటుంది. 2019 సవరణ తర్వాత వచ్చిన కొత్త రూల్స్ కాపీలను అడగడం ద్వారా మనం వాళ్లని అధికారికంగా జవాబుదారీగా నిలబెడుతున్నాం. మాటలు కాదు, మాకు పత్రాలు చూపించండి అని అడుగుతున్నట్టే. ఇక రెండవ ప్రశ్న జీతభత్యాల గురించి. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. వాళ్ల సర్వీస్ కండిషన్స్ను అర్థం చేసుకోవడం ద్వారా వాళ్ల పనితీరును ప్రభావితం చేసే అంశాలను మనం తెలుసుకోవచ్చు. ఇది పారదర్శకతలో మరో ముఖ్యమైన అడుగు. ఇక మూడవ ప్రశ్న. ఇది చాలా తెలివైనది. మన అప్పీల్ ఆలస్యమవడానికి అసలు కారణాన్ని ఇదే బయటపెడుతుంది. కమిషన్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని అడగడం ద్వారా సిబ్బంది కొరత వల్లే ఆలస్యం జరుగుతోందని మనం నిరూపించవచ్చు. ఈ డేటా చేతిలో ఉంటే ప్రజా ఒత్తిడిని సృష్టించడం చాలా సులభం. సరైన ప్రశ్నలు అడగడం మొదటి అడుగు మాత్రమే. వాటిని సరైన అధికారికి పంపడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే మన దరఖాస్తు ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కమిషనర్ల జాబితా, ఖాళీల వివరాల లాంటివి రాష్ట్ర కమిషన్ దగ్గర ఉంటాయి. కాని అసలు నిబంధనలను తయారుచేసేది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఆ రూల్స్ కాపీల కోసం మనం కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మరియు శిక్షణ విభాగానికి, అంటే డిఓపిటికి దరఖాస్తు చేయాలి. చాలా సందర్భాల్లో ఈ ప్రశ్నలతోనే మన పని జరిగిపోతుంది. కాని కొన్నిసార్లు పరిస్థితి మరింత క్లిష్టంగా మారవచ్చు. ఒకవేళ ఎవరైనా మన ఫైల్ ముందుకు కదలాలంటే లంచమడిగితే భయపడాల్సిన అవసరం లేదు. దానికోసం కూడా ఒక స్పష్టమైన, సురక్షితమైన మార్గం ఉంది. తెలంగాణలో 1064 అనే ఈ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి అవినీతి నిరోధక శాఖకు సురక్షితంగా ఫిర్యాదు చేయవచ్చు. మన వివరాలు గోప్యంగా ఉంచుతారు. చట్టం ఎప్పుడూ మనవైపే ఉంటుంది. చివరగా మన ఆర్టీఐ దరఖాస్తును మరింత బలంగా చేయడానికి ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్. ఎప్పుడూ రికార్డుల కాపీలను అడగాలి. ఎందుకు అని కాదు, దరఖాస్తును వీలైనంత చిన్నగా, స్పష్టంగా ఉంచాలి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అధికారులకు సాకులు చెప్పే అవకాశం మనం ఇవ్వనట్టే. చూసారా, సెక్షన్ 16 ఉపయోగించడం ద్వారా మనం కేవలం మన కేసును ముందుకు తీసుకెళ్లడమే కాదు, మొత్తం ఆర్టీఐ వ్యవస్థనే బలోపేతం చేస్తున్నాం. మనమొక దరఖాస్తుదారుడి నుండి వ్యవస్థకు కాపలాదారుగా మారుతున్నాం. ఈ మాటలు గుర్తుంచుకోండి.
ఆర్టీఐకి బలం కాగితం కాదు, ఆ కాగితాన్ని అమలు చేసే వ్యవస్థ. సెక్షన్ 16 ఆ వ్యవస్థకు కంచెలాంటిది. మనం కాపాడాల్సింది ఆ కంచెనే. కాబట్టి చివరిగా ఒక్కటే ప్రశ్న. చట్టం మన చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధాన్ని పెట్టింది. దాన్ని కేవలం సమాచారం కోసం వాడుకుంటామా, లేక వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావడానికి వాడతామా? నిర్ణయం మనదే.